హాయ్ అండి, ఏంటి ఈ వీడియోకి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే పెట్రియా వాలిబిల్స్ పువ్వులు చాలా పూసేసినాయండి. ఎంత బ్లూమింగ్ అయిందంటే నేను చూపిస్తాను మీకు, చూడండి. అయితే ఈ ప్లాంట్ వచ్చి 3 years బ్యాక్ నేను ఆన్లైన్లో తెప్పించానండి. నాకైతే చాలా ఇష్టం ఈ పూలు అంటే, అంత గుచ్చు గుచ్చుగా పూస్తాయి అనమాట. అయితే ఇది వచ్చి లాస్ట్ ఇయర్ క్రాప్ అండి. లాస్ట్ ఇయర్ నాది పూసిన ఫస్ట్ క్రాప్ ఇది. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు అంతే చెట్టు ఉండేదండి. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ దాటి పైకి వెళ్ళిపోయింది. నాకైతే అసలు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. ఎంత మొగ్గేసిందంటే నేను సడన్గా చూసాను. నాకు ఇప్పుడు అర్థమైంది ఇది వింటర్లోనే పోస్తుందని. చూడండి, సెకండ్ ఫ్లోర్ కూడా దాటి పైకి వెళ్ళిపోతుంది అప్పుడే. అయితే ఇది వచ్చి చాలా తీగ మాదిరిగా టెండ్రిల్లీ అండి ఇది. అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు అయితే 4-5 రంగులు ఉన్నాయండి. నాకు ఎందుకో పర్పలిష్ చాలా నచ్చింది కాబట్టి నేను పర్పల్ బుక్ చేశాను. నేను ఎలా బుక్ చేశానో అలాగే పర్ఫెక్ట్గా పర్పల్ పువ్వుల చెట్లే పంపించాడండి వాడు. నేను తెప్పించేసరికి చాలా చిన్న బేబీ ప్లాంట్ అండి. ఇది బతుకుతుందా లేదా అనే అంత కన్ఫ్యూజన్లో నేను ఈ చెట్టును వేసాను. ఈరోజు నా 2 ఫ్లోర్లు దాటి పైకి వెళ్ళిపోయింది. చూడండి, పువ్వులు చూడండి ఎంత విపరీతంగా పూసినాయి అంటే. ఈ చెట్టు వచ్చి చాలా లో మెయింటెనెన్స్ అండి, పెద్ద మెయింటెనెన్స్ వెళ్ళేది నేను చూస్తుండగా. అయితే ఏంటి అంటే కొమ్మలు కూడా కట్ చేస్తే కటింగ్స్ వస్తాయి. నేను చూశాను, మొన్న పెట్టి చూశాను, అయితే కటింగ్ అయితే వచ్చింది. నేను ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించేసరికి ఇంత బుడ్డి చెట్టు అండి, కనీసం 3 ఇంచులు కూడా లేదు. ఇప్పుడు 30 అడుగుల పైనే పెరిగిపోయింది. అయితే చెట్టు అయితే చాలా హెల్దీగా ఉందండి. తీగలు టెండ్రిల్లా ఫుల్ అల్లుకుపోతుంది చెట్టు అయితే. నాకైతే చాలా నచ్చిందండి. సడన్గా చూసి సర్ప్రైజ్ అయిపోయాను నేనైతే. థ్యాంక్ యూ.